Why should we never go back in our faith? Why should we never go back in our faith? ఎందుకంటే చాలాసార్లు చాలామంది వస్తారు, ఒక అద్భుతం జరిగిందనో, ఏదైనా వచ్చిందనో, అదనో ఇదనో, కానీ రాను రాను వాళ్ళ విశ్వాసము సన్నగా అయిపోతుంది. వాళ్ళకి ఇంకా ఏముంది ఇందులో, ఇక ఏం వెళ్తాం ముందుకి అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది అవసరం తీరిపోయింది అనుకుంటారు. ఇంకొంతమంది వారి జీవితంలో ఎదురుపడ్డ కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని గండాలు, అవి చూసి దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరిగింది? I know God is love, God loves me, God is good, but why did this happen to me? Why did God allow this? Why అని చూడండి, మనుషుల మీద అలుగుతారు. ఇతర మనుషులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఒక మాట తేడా వచ్చినా, ఏదైనా పొరపాటు జరిగినా, ఎవరి తప్పైనా ఉన్నా అలుగుతారు. కొంతమంది జీవితకాలం మాట్లాడుకోరు, 10 ఏళ్ళు మాట్లాడుకోరు, 2 ఏళ్ళు మాట్లాడుకోరు, 10 రోజులు మాట్లాడుకోరు. కొంతమంది విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, అక్కచెల్లు విడిపోతారు, స్నేహితులు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు. నేను వద్దు, ఐ విల్ నాట్ గో. ఒక్కొక్కసారి వాళ్ళు, సో ఇలాగ చాలా ఉంటాయన్నమాట. సో ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్, నాకు ఎందుకు ఈ ఘోర అవమానం జరిగింది? వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మై సన్, మై డాటర్, మై హస్బెండ్, మై మదర్, మై వైఫ్? ఇలా ఎందుకు జరిగింది? వై డిడ్ గాడ్ అలౌ అని చాలామంది అలుగుతారు. ఈ అలుగుడు చిన్నగా మొదలవుతుంది. బైబిల్ చదవడము మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు, దేవుని స్తుతించడం మానేస్తారు. నెమ్మదిగా థింగ్స్ డ్వెండల్. నేను ఇలా చాలామందిని చూశాను. రకరకాల కారణాలు ఉంటాయి, కానీ బైబిల్ ఎవరిని తెలుసా? దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఈవెన్ డే అండ్ నైట్. ఓకే, యూ షుడ్ నాట్ మిస్ ఈవెన్ ఎ డే ఆర్ ఎ నైట్. దట్స్ హౌ ఫెయిత్ షుడ్ బి. భోజనం ఎలాగా? భోజనము ఈ వారం అంతా తిన్నాను, నెక్స్ట్ వీక్ తిన్నాను ఎప్పుడు డిసైడ్ అయ్యారా మీరు? నో, డైలీ బ్రెడ్ అంటాం. అందుకే దాన్ని ఏమంటాము? మా అనుదిన ఆహారం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ దిస్ టాపిక్ టుడే. Romans chapter 15 verse 13. How do we handle this? ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంది. Is God angry with us? Yes. Did we upset God? Yes. కానీ మీకు చాలా మందికి రానున్న రోజుల్లో మీ సమస్యలకు కారణాలు తెలిసిపోతాయి. సో యూ విల్ రిపెంట్ కదా. మీరు దాని విషయమై మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా మీరు పశ్చాత్తాపడి, ఓకే, దాని విషయమై మీరు ముందుకు వెళ్ళిపోతే ఆ స్వస్థత, ఆ కోల్పోయింది మీకు వచ్చేస్తుంది. గాడ్ ఈజ్ ఎ హీలర్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ వాంట్స్ us to be holy, pure, but God is also a restorer. ఎవరైనా రెస్టోరర్. ఈ రెస్టోరేషన్లో దేవుడు చాలా చేశాడు కదా. He did many things. అనేకుల ప్రార్థనా జీవితాన్ని రెస్టోర్ చేశాడు, అద్భుతాలు చేశాడు. ఓకే, He has even restored something big also. Yeah, He is restoring many things. God does that. ఎందుకంటే కొంతమంది మనం అనుకోవచ్చు, మనం ఎప్పుడు కూడా, అరే నా ప్రార్థనకి ఏం విలువ ఉంటుంది, నేను ఒక్కడనే ఏం చేయగలను? వాట్ కెన్ ఐ డూ అలోన్? వాట్ కెన్ ఐ డూ అలోన్? గాడ్ విత్ యూ ఆర్ ఎ మెజారిటీ. ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్, నీవు విశ్వాసి అయితే, నేను ఒక్కదాన్నే ఏం చేయను, నేను ఒక్కడనే ఏం చేయను. నువ్వు విశ్వాసి అయితే నువ్వు ఒక్కడవే మెజారిటీ. అవునా కదా? పక్కన చెప్పండి. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, యు ఆర్ ఎ మెజారిటీ. యా, ఇఫ్ యు ఆర్ ఎ మెజారిటీ. గాడ్ డిడ్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. దేవుడు చాలా చేశాడు అలాంటి కార్యాలు. God did so many things. అబ్రహాంతో అంటాడు, 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటాడు. Even if there are 10 people, one man can stand up and pray. God can do many things. Romans 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ఇక్కడ కొత్త పేరు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిరీక్షణకర్త అంట. ఎవరంట?
ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది ఇదే స్టైల్లో, ఆదరణకర్త. పరిశుద్ధాత్మ రెండవ ఆదరణకర్త, అవునా కదా? హీఈస్ ద సెకండ్ కంఫర్టర్. హూ ఈజ్ ద ఫస్ట్ కంఫర్టర్? జీసస్. అండ్ హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ దీస్ టూ కంఫర్టర్స్? గాడ్ ద ఫాదర్ కదా. ఆయన ఆత్మ, ఆయన కుమారుడు. ద ఫాదర్స్ స్పిరిట్ అండ్ ద ఫాదర్స్ సన్. అండ్ 3 are one and 3 are also different. ముగ్గురు ఒకటేనా? ముగ్గురు వేరువేరా? ముగ్గురు వేరువేరు వ్యక్తులు అనొచ్చా? కెన్ యూ కాల్ దెమ్ 3 different persons? లెట్ మీ టెల్ యూ, దీని విషయమే కన్ఫ్యూషన్ కూడా అవుతుంది. ముగ్గురు వేరువేరు వ్యక్తులు, 3 different, భార్య భర్త కొడుకు. ముగ్గురు ఒకటేనా? ఒకే వ్యక్త? ఇటు తిరిగితే భార్య, ఇటు తిరిగితే భర్త, ఇలా తిరిగితే కొడుక? చెప్పండి. ముగ్గురు వేరువేరా? 3, కానీ ముగ్గురు ఒకటా? ముగ్గురు ఇంటి పేరు ఒకటే. అదే ఎగ్జాంపుల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని వర్ధిల్లుతారు. ఓకే, సో నో మోర్ కన్ఫ్యూజన్. సో టేక్ దట్ ఎగ్జాంపుల్. ఆల్రైట్. ఎందుకంటే యేసుప్రభువు వారు అంటారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తారంట అంటే, ఆయన భూమి మీద ఉంటే పైన ఎవరున్నారు? ఆదరణకర్త. ఈయన వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వం. అంటే పైన ఎంతమంది ఉంటారు ఇప్పుడు? 2. కింద ఎవరున్నారు? ఇంత యేసయ్య ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? తండ్రి, పరిశుద్ధాత్మ. అర్థమైందా? సో ఈయన వెళ్ళిపోయి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. రైట్. నౌ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, సీ హియర్ నౌ, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నౌ దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వాలని నీలో ఒక వ్యక్తిని పెట్టాడు. ఎవరా వ్యక్తి? పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నీకు నిరీక్షణ కావాలా, ఏదైనా ఘోర అవమానం జరిగిపోయింది, నాకు ఘోరమైన కార్యము జరిగింది నా ఇంట్లో, హౌ కెన్ యూ హ్యావ్ హోప్? మెనీ పీపుల్ విల్ లీవ్ జీసస్ బికాస్ ఆఫ్ దేర్ డిజాస్టర్, బికాస్ ఆఫ్ ద మెస్ దట్ దే హ్యాడ్ బీన్ త్రూ. How do you get hope? How do you get hope? You get hope by the power of the Holy Spirit. ఇక అందుకే అంటాడు, కాగా మీరు ఏ శక్తి పొందాలంట? పరిశుద్ధాత్మ శక్తి పొంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా నిరీక్షిస్తాడంట? విస్తారముగా. అంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నీకు మళ్ళా అది పొందుకొని నువ్వు ఆశీర్వదించబడతావు. హీ క్యాన్ రెస్టోర్ ఎనీథింగ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, నో మ్యాటర్ వాట్ యు గో త్రూ, ఈవెన్ డెత్, గాడ్ can give you hope with the power of the Holy Spirit. Children, now the God of hope fill you with all joy and peace in believing, that you may abound in hope through the power of the Holy Ghost. అప్పుడప్పుడు నువ్వు బలహీనమైపోయినప్పుడు, నో హోప్, ఇంకా ఎవరైనా చేసినా నీకు హోప్ రాదు, అప్పుడు యూ హ్యావ్ టు సే, లార్డ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్. ఆల్రెడీ ఉంటాడు హోలీ స్పిరిట్లో, స్టిరప్ చేయాలి ఆ హోలీ స్పిరిట్ని. అయ్యా, ఆ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు, నా ప్రాణం ఎందుకు కృంగి ఉన్నావు, టాక్ టు మీ, లిఫ్ట్ మీ అప్. అప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి వచ్చి ఆ శక్తితో నీకు నిరీక్షణ ఇస్తాడు. ఓన్లీ ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ హోప్. మే యూ ఆల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు గెట్ ఫ్రెష్ హోప్ ఫ్రమ్ టుడే. యా. Lord Jesus, heal your people now. Bless your people. Hold on to this word. This will bring glory. Make a decision today for your generations that the word is the most powerful thing which will restore and bring, because God is word. And when you listen to the word will change everything. Lord, restore everything in their life from today. అయ్యా, వారి కుటుంబాల్లో ఏదైతే కోల్పోయారో, బ్రింగ్ ఇట్ బ్యాక్, బౌన్స్ ఇట్ బ్యాక్, లార్డ్ బ్లెస్ దెమ్. ఇదిగో ఎవరైతే ఇప్పుడు ఇక్కడక్కడ ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ దేశముల్లో వింటున్నారో, ఏ పరిస్థితులుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి వాళ్ళు ఇలాగైపోయిందని, లార్డ్ విజిట్ దెమ్. వారు ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారినట్లు ఆశీర్వదించండి. వారి తరాలను ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ I pray. Amen. God bless you all.